విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. పాటలీపుత్రానికి అధిపతి విక్రమకేసరి. పరాక్రమకేసరి అతని కుమారుడు. రూపంలోనూ విద్యాబుద్ధులలోనూ పరాక్రమకేసరి అసమానుడని పేరు పొందాడు. ఒకనాడు వేటగాడొకడు పంచవర్ణముల అందమైన చిలుక తెచ్చి, అయ్యా, దీని శక్తి అద్భుతమైనది, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది 3 కాలాల వృత్తాంతము చెప్పగలదు. ఇలాంటి చిలుక మీలాంటి ప్రభువుల వద్ద ఉండవలసింది, కానీ మాలాంటి అల్పులకు దీనిని ఉంచుకునే అర్హత లేదు. అందుకని దీన్ని మీకు బహుమతిగా తెచ్చాను అన్నాడు. పరాక్రమకేసరి దానిని స్వీకరించి వేటగాడిని పంపి ఆహారం ఇస్తూ అప్పుడప్పుడు దానిని తనకి కావలసిన విషయాలు అడిగి తెలుసుకునేవాడు. కొన్నాళ్ళయ్యాక ఒకసారి పరాక్రమకేసరి ఆ చిలుక వద్దకు వచ్చి విలాసంగా నవ్వుతూ, ఓ చిలుక, నీకన్నీ తెలిసినట్లు చెబుతావు కదా, నేనెవరిని పెళ్ళాడతాను చెప్పు చూద్దాం అన్నాడు. అందుకు ఆ చిలుక నవ్వి, రాజకుమారా, నేనిది చెప్పలేననుకున్నావా, విను. వేదాంతపురం అనే పట్నాన్ని మహాధరుడనే రాజు పాలిస్తున్నాడు. అతనికి దేవతా ప్రసాదం వల్ల కలిగిన రత్నవల్లి నీలాగే త్రికాలవేది అయిన ఒక ఆడచిలుకని పెంచుకుంటుంది. ఒకరోజు నువ్వు అడిగినట్లే ఆమె కూడా తన చిలుకని తానెవరిని పెళ్ళాడతానని అడిగింది. ఆ చిలుక నీ పేరు చెప్పి నువ్వే ఆమెకు భర్తవు కాగలవని చెప్పింది. రత్నవల్లి చాలా ఆనందించి, చిలుక చెప్పిన రాజకుమారితోనే నా వివాహం జరిపించు అని తండ్రికి చెప్పింది. మహాధరుడు అలాగే నిశ్చయించుకున్నాడు. నీకు ఆ రత్నవల్లే భార్య అవుతుంది, నా మాట తప్పదు సుమా అంది. రాజకుమారుడు సంతోషించి అది మొదలు రత్నవల్లినే పెళ్ళాడాలనే కోరిక పెరిగిపోతుంటే తగిన వారి ద్వారా తన కోరికని తండ్రికి తెలియపరిచాడు. రాజు అంగీకరించి తన పుత్రుడికి వారి కుమార్తె నిమ్మని అడగడానికి మహారథుడు వద్దకు యోగ్యులను పంపాడు. వారు చక్కగా మాట్లాడడంతో మహారథుడు అంగీకరించి లగ్నపత్రిక రాయించి పంపాడు. పెళ్లి పెద్దలు శుభలేఖ పట్టుకొని పాటలీపుత్రం వచ్చి రాజుకిచ్చారు. రాజు సన్నాహాలతో సపరివారంగా వేదాంతపురం వెళ్ళాడు. వివాహం జరిగాక రాజకుమారుడు మాత్రం కొన్ని రోజులు అత్తవారింట ఉండి భార్యని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. రత్నవల్లి తనతో పాటు తన చిలుకను కూడా తీసుకువచ్చింది. పరాక్రమకేసరి తన చిలుక పంజరం పక్కనే దానికి పంజరం ఏర్పాటు చేశాడు. ఒకనాడు అతను భార్యతో, ఒకరినొకరం వలచిన మనకింత సుఖం కలగడానికి కారణమైన మన చిలుకలు కూడా మనలాగే దంపతులై ఆనందం అనుభవిస్తుంటే బాగుంటుంది కదా అన్నాడు. ఆమె అవునంది. వారు 2 చిలుకలని ఒకే పంజరంలో చేర్చారు. మగచిలుక ఆడదాని దరి చేరబోగా, ఏం దగ్గరకు వస్తున్నావు, నన్ను వలచి కలుద్దామనుకుంటున్నావు కాబోలు, అలాంటి ఉద్దేశం మానుకో, ఎందుకంటే మగవాళ్ళు విశ్వాసఘాతకులు, వాళ్ళని నమ్మకూడదు. వివేకం గల ఆడది పురుషుడి పొత్తుని వర్జించడం క్షేమం. నేను అలాంటి నిశ్చయమే చేసుకున్నాను అంది ఆడచిలుక. ఆ మాటలకు మగచిలుక ఆశ్చర్యపోయి, ఏమి, మగవారు విశ్వాసఘాతకులు, నమ్మదగని వారునా? ఇది చాలా వింత మాట సుమా. నమ్మదగని వారు ఆడవారే గాని మగవారు ఎంతమాత్రం కాదు. స్త్రీలకుండే ధైర్యం, సాహసం, బొంకడంలో నేర్పరితనం, వంచన, ప్రాణహాని తెచ్చిపెట్టడం లాంటి గుణాలు మగవారికి ఉండవు. ఆడవాళ్ల మూలంగా ఆపదల పాలైన మగవారిని ఎందరినైనా చెప్పగలను. పురుషుడి వలన చెడిన స్త్రీని ఒక్కదానిని చెప్పు చూస్తాను అంది. క్రమంగా వాటి వాదం ముదిరింది. పురుషులే కానివారని ఆడచిలుక, స్త్రీలే అసాధ్యులని మగచిలుక తీవ్రంగా కలహించుకొని మధ్యవర్తులుగా ఉండడానికి తమ యజమానులైన రత్నవల్లి, పరాక్రమసేనులని పిలిచాయి. వారు, మీరు మీ వాదాలకు తగిన కారణాలు చెప్పండి, ఇద్దరు చెప్పిన సందర్భాల బట్టి మేము తీర్పు చెబుతాం అన్నారు వారు. అప్పుడు ఆడచిలుక ఇలా చెప్పింది. అభయంకరం అనే పట్టణంలో వీరవల్మీక గుప్తుడనే వైశ్యశ్రేష్ఠుడుండేవాడు. అతనికి ధైర్యగుప్తుడనే కుమారుడొకడే. అతను ఆకతాయిల స్నేహం చేస్తూ
తండ్రి సంపాదించిన ధనమంతా దొంగలించి వేశ్యలకిస్తూ తాగుబోతులతో కలుస్తూ ఎవరి మాట లెక్క చేయకుండా ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇంట్లోని ధనమంతా వేశ్యలకు అర్పించడం చూసి అతని ప్రవర్తనకి రోసి ఇంటికి రానివ్వకుండా వెళ్ళగొట్టారు. ధైర్యగుప్తుడు డబ్బు ఇవ్వలేకపోవడంతో వేశ్యకాంతలు తమ ఇంటికి రావద్దన్నారు. దానితో అతను మరో దేశం పోయాడు. చాలా దూరం తిరిగి అలకాపురం చేరి అక్కడ ధనగుప్తుడనే వైశ్యుడింటికి వెళ్ళి భోజనం అడిగాడు. భోజనం పెట్టించాక అతను కులగోత్రాలు నివాసము అడగగా వైశ్యుడిని ధనికుడి పుత్రుడిని వివాదం వచ్చి ఊరు వదిలి దేశాటనం చేస్తున్నాను అని పొంకాడు ధైర్యగుప్తుడు. ధనగుప్తుడు అతనిని తన వద్ద ఉంచుకొని గుణవతి బుద్ధిమంతురాలు ఏకపుత్రి అయిన అలంకారవతి అతనికిచ్చి వివాహం చేసి తన అనంతరం ఆస్తికి అతనినే కర్తగా చేసి అల్లుడిని కూతురుని ఇంట్లోనే ఉంచుకున్నాడు. పతివ్రత అయిన అలంకారవతి భర్తనే దైవంగా ఎంచి అతనికి ఎలాంటి అసౌకర్యము రాకుండా సకలోపచారాలు చేసేది. కొన్నాళ్ళు అయ్యాక ధైర్యగుప్తుడు అత్తమామలతో ఏదో చిన్న విషయమై తల్లిదండ్రులు కోపగించడం చేత వాళ్ళ మీద అలిగి వచ్చాను. చాలా రోజులైంది. వాళ్ళని చూడాలనిపిస్తుంది. మీరు అనుమతిస్తే నా భార్యను వెంట పెట్టుకుపోయి మా తల్లిదండ్రులకి కోడలిని చూపించి 10 రోజుల్లో తిరిగి వస్తాను అన్నాడు. అత్తమామలు అతని కోరిక కాదనలేక కూతురికి విలువైన నగలు వస్త్రాలు ఇచ్చి తోడుగా కొందరు సేవకులను పంపారు. వారు కొంత దూరం వచ్చాక బహుమతులిచ్చి వెనక్కి పంపి ధైర్యగుప్తుడు భార్యతో చాలా దూరం ప్రయాణించాడు. అరణ్యంలో ఎప్పుడో బాటసారుల కోసం తవ్వబడి కాలక్రమంలో శిథిలమైన బావిని చూడగా అతనికి తాను అనుభవించిన వేశ్య సంగమ సుఖాలు జ్ఞాపకం వచ్చి బుద్ధి మళ్ళీ వాటి మీదికి మళ్ళింది. డబ్బు లేకపోతే ఆ సుఖాలు పొందలేడని అలంకారవతితో, ప్రాణేశ్వరి, ఇది భయంకరమైన అరణ్యం, ఇక్కడ దొంగల బాధ అధికం, నీ సొమ్ములన్నీ మూటకట్టి ఇవ్వు, ఊరు వచ్చాక ఇస్తాను అన్నాడు. ఆమె భర్త మాటలు నమ్మి అలాగే తీసిచ్చేసింది. అతను ఆమె నా బావిలో తోసి ఎంతో ఆనందంగా తన ఊరు వెళ్ళి పూర్వం పరిచయం గల వేశ్యల నగలు సమర్పించి సుఖాలు అనుభవించసాగాడు. బావిలో తోయబడిన అలంకారవతి నీరు లేకపోవడం వల్ల ప్రాణాలు పోకపోయినా బయటకు రాలేక రోధించసాగింది. కొందరు బాటసారులు ఆ అరుపులు విని బావి వద్దకు వచ్చి ఆమెను చూసి బయటకు తీసి వృత్తాంతం అడగగా దొంగల వలన ఇలాంటి స్థితి కలిగింది, నేను అలకాపురం వెళ్ళాలి అని చెప్పింది. వారు ఆ ఊరే వెళ్తున్నామని ఆమెని అక్కడికి చేర్చారు. నగలు అవి లేకుండా ఒంటరిగా తిరిగొచ్చిన కూతురుని ఏం జరిగిందని అడుగగా భర్త చేసిన పని చెబితే వాళ్ళు చాలా కోపగిస్తారని అరణ్యంలో పోతుండగా మమ్మల్ని దొంగలు చుట్టుముట్టి నా ఆభరణాలు అపహరించి నా భర్తని ఎక్కడికో తీసుకుపోయారు. దిక్కు లేకుండా ఏడుస్తుంటే బాటసారులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలారు అని చెప్పింది ఆమె. వారది నమ్మి కుమార్తెకి అల్లుడికి కలిగిన నష్టానికి ఎంతగానో విచారించి, అమ్మా చింతింపకు, నీకు ఎన్నో నగలున్నాయి, నీ భర్తని వెతికి తీసుకురావడానికి మనుషులని పంపుతామంటూ ఓదార్చారు. ధైర్యగుప్తుడు తాను తీసుకుపోయిన ఆభరణాలని ఇస్తూ వేశ్యలతో సుఖపడుతూ కొన్నాళ్ళు గడిపాడు. అతని వద్ద ధనం అయిపోయేసరికి వారు రానివ్వడం మానేశారు. తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం లేదు. అందుచేత మునుపటిలాగే అక్కడ ఇక్కడ తిరుగుతూ కాలం గడపసాగాడు. ధనగుప్తుడు పంపిన మనుషులు ఒక గ్రామంలో ధైర్యగుప్తుని చూసి తమ రాకకు కారణం చెప్పి అతను మామగారింటికి రావడానికి అంగీకరింపకపోతే మెల్లగా నచ్చ చెప్పి మామగారింటికి తీసుకొచ్చి వదిలారు. అతను వచ్చాడని విని సంతోషించి భార్య ఎదురు రాగా అతనికి ఆమె ముఖం చూసే ధైర్యం లేక వెళ్ళిపోబోయాడు. ఆమె అతని చేయి పట్టుకొని, ప్రాణేశ్వర,
ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ వియోగం భరించలేక నిన్ను మార్చమని దేవుడికి 1000 ముక్కులు మొక్కాను. నన్ను వదిలిపోవడం ధర్మమా? నీ ఆలోచన నాకు తెలుసు, దాని గురించి నువ్వేమీ భయపడనక్కర్లేదు అంటూ తల్లిదండ్రులకు తానేం చెప్పిందో అతనికి వివరించి, నేను చెప్పినది నిజమని నమ్మేవారు నిన్ను వెతకడానికి మనుషులని పంపారు. ఇంకా భయపడడం ఎందుకు? ఎప్పటిలాగే నా మీద ప్రేమతో సుఖంగా ఉండు అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అతన్ని చూసి అత్తమామలెంతో సంతోషించారు. అతను భార్యని మెచ్చుకొని కొన్నాళ్ల పాటు మహాబుద్ధిమంతుల్లా మసిలాడు. ఆ వేళ వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ అని అలంకారవతి చాలా ఎక్కువగా నగలు పెట్టుకొని అలాగే పతితో శయనించింది. ఆ నగలు చూసి అతనికి మళ్ళీ దుర్బుద్ధి కలిగింది. చి, దీంతో ఏం సుఖం? వారకాంతతో సంగమ సౌఖ్యం ఒక్కసారైనా చాలు. 100 ఏళ్ళు భార్యతో సుఖపడడం ఎంతో, గడియసేపు వేశ్యతో గడపడమంతా. దీని ఒంటి మీద చాలా నగలున్నాయి, వీటిని అడిగితే ఈమె ఇస్తుందా? ఇవ్వదు. ఒకటే ఉపాయం అనుకుంటూ ఒక పెద్ద రాతిని తెచ్చి నిద్రపోతున్న భార్యని చంపి నగలు ఒలుచుకొని ఎవరికీ తెలియకుండా పారిపోయాడు. తెల్లవారాక ఆ ఘోరం చూసిన అలంకారవతి తల్లిదండ్రులు జరిగినది సరిగానే ఊహించి తమ పుత్రిక చనిపోయిందన్న దుఃఖంతో కృషించి ప్రాణాలు విడిచారు అని చెప్పి ఆడచిలుక రత్నవల్లి వైపు చూస్తూ, విన్నావు కదా రాజపుత్రి, అంత ప్రేమతో పతినే దైవంగా భావించి సేవలు చేస్తున్న ఆమె భర్త క్రూరంగా ఆమెను ఎన్నో ఇడుమల పాలు చేశాడు. తలుచుకుంటే గుండె చెరువైపోతుంది. మగవాళ్ళు అలాంటి దుర్మార్గులు కనుకనే నమ్మకూడదన్నాను. అందరూ అలాగే ఉంటారా అని మీరు అడగవచ్చు. సాధారణంగా పురుషుడు తన భార్య ఎంత సౌందర్యవతి, పతివ్రత అయినా పరకాంతలను వాంఛిస్తూనే ఉంటాడు. అది వారి సహజ గుణం. ఇక మీరే ఆలోచించండి అంది. రత్నవల్లి పరాక్రమసేనులు తల ఊపి మగచిలుకను చూస్తూ, స్త్రీలు దుష్ట స్వభావాలు అన్నావు కదా, అది ఎలాగో చెప్పు అని అడిగారు. మగచిలుక చెప్పనారంభించింది. శరణ్నిధానం అనే పురానికి సుగ్రీవుడు రాజు. ఆ నగరంలోనే సువర్ణుడనే మహాధనికుడైన కోమటి ఉండేవాడు. అతని కూతురు భద్రసేన, రూపంలో రతీదేవి. ఒక్కతే కూతురైన ఆమెని తల్లిదండ్రులు అతి గారాభంగా పెంచుతున్నారు. తమ పుత్రికకి తగిన వరుడిని తెచ్చి వివాహం చేయాలనే సంకల్పంలో వారుండగా, చంద్రనగర నివాసి ధనుదుడనే వైశ్యుడు తన ఏకైక పుత్రుడు, బుద్ధివంతుడు అయిన రత్నాకరుడికి పెళ్లి చేయాలని వధువుని వెతుకుతూ సువర్ణుడి గురించి విని వచ్చి అతని కన్యని తన కుమారుడికిమ్మని అడిగాడు. వారి గోత్రనామ విశేషాలు తెలుసుకున్నాక సువర్ణుడు అంగీకరించాడు. వివాహం జరిగాక రత్నాకరుడు భార్యని వెంటబెట్టుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు. వ్యాపారం మీద నావలో ద్వీపాంతరం వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళగానే భద్రసేన పరపురుషుల మీద వాంఛ పెంచుకొని తన కోరిక తీర్చుకుందుకు దూతిక సాయం తీసుకుంది. ప్రతిదినము తమ ఇంటికి పంచాంగం చెప్పడానికి వచ్చే బ్రాహ్మణ యువకుడిని దూతిక ద్వారా తన అభిప్రాయం తెలిపి లోబరుచుకొని అతనితో క్రీడించసాగింది. కొన్నాళ్ళయ్యాక చాలా ధనం సంపాదించుకొని రత్నాకరుడు ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి దొడ్డివాకిలి బయట కాచుకొని ఉండవలసిందిగా ప్రియుడికి దూతిక ద్వారా కబురు పంపి తాను భర్త పట్ల ఎంతో ప్రేమ నటిస్తూ సేవలు చేయసాగింది. మగడు తొందరగా నిద్రపోక తన ప్రయాణ విశేషాలు చెబుతుంటే విధిలేక ఊకొడుతూ వినసాగింది. నగరంలో గస్తీ తిరిగే రాజభటులు దొడ్డివాకిలి దగ్గర కూర్చున్న బ్రాహ్మణుడిని దొంగ అనుకొని బడిసెలతో బాధేసరికి అతను కింద పడి విలవిల తన్నుకోసాగాడు. దగ్గరగా చూసి పురోహితుడి పుత్రుడని గుర్తించి తమ పొరపాటుకి చింతిస్తూ దొడ్డి తలుపు తెరిచే సడి అవుతుంటే చెట్టుపక్క దాక్కొని చూడసాగారు. భద్రసేన వచ్చి దొడ్డివాకిలి తెరిచింది ప్రియుడి కోసం. నేల మీద పడి విలవిల కొట్టుకుంటున్న ప్రియుడిని చూసి ఏం జరిగిందో తెలియక
అయ్యో, ఇంకా నేను ఎలా బతికేది అని ఏడుస్తూ అతనిని కదిపి చూసింది. మాట లేదు. ప్రేమతో తన ముఖాన్ని అతని ముఖానికి చేర్చి ముద్దాడుతుంటే ప్రాణం పోతున్న క్షణంలో తెరిచిన అతని నోరులోకి ఆమె ముక్కు వెళ్ళగా అప్పుడే ప్రాణం పోయి అతని నోటిలో ఆమె ముక్కు ఉండిపోయింది. ఎంత ప్రయత్నించి లాగినా రాలేదు. ముక్కు తెగి ముఖమంతా రక్తమండలమైంది. ప్రియుడు పోయాడు, ముక్కు పోయింది. వికృత రూపానికి భర్త లోకులు ఏమనుకుంటారో అని చింతించింది. తన ప్రవర్తన ఎలాగో తెలిసిన భర్తే అతన్ని చంపించి ఉంటాడు, అతని మీద కసి తీర్చుకోవాలి అని నిశ్చయించుకొని శవాన్ని వదిలి పడక గదిలోకి వెళ్ళి పెద్ద గొంతుతో ఏడవసాగింది. ఇంట్లో వాళ్ళు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. ముందే రక్తం పూసి సిద్ధం చేసుకున్న చురకత్తిని ముక్కుని వాళ్ళకి చూపించి, చెప్పడానికి ఏముంది, పాపాత్ముడు నా పతి దేశాంతరం నుంచి వచ్చి నిర్దోషి అయిన నన్ను ఈ కత్తితో ముక్కు కోశాడు. ఇంత దారుణం ఎవరైనా చేస్తారా? ఇంకా నాకు ఈ బతుకెందుకు, ధర్మాధర్మాలు విచారించేవారెవరు అంటూ మరింత గట్టిగా ఏడవసాగింది. ఆ సందడికి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి ఆ వృత్తాంతం విని ముక్కు కోయబడిన భద్రసేన మాటలే నిజమని రత్నాకరుని దూషించసాగారు. అప్పటికే నిద్రలో నుంచి లేచి భార్య మాటలు విని ముక్కు తెగి ఉండడం చూసి అతను అయోమయంలో ఉండిపోయాడు. అంతలో తెల్లవారింది. ఆమె ఏడుస్తూ రాజభవన ద్వారం వద్దకు వెళ్ళింది. అదేమిటో తెలుసుకురండి అని రాజు సేవకులను పంపాడు. వాళ్ళు ఆమె నుంచి తెలుసుకొని వచ్చి రాజుకు చెప్పారు. అతను ఆశ్చర్యపడి తక్షణమే రత్నాకరుడిని రప్పించి, ఇష్టం లేకపోతే వదిలేయాలి కానీ ఇదేం పని, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మీద కనికరం లేకుండా ముక్కు కోసి వికృతం చేస్తావా, ఎందుకు ఇలా చేశావు, నిజం చెప్పు అని గద్దించాడు. రత్నాకరుడు భయపడుతూ, మహాప్రభో, నా భార్య పట్ల నేనే తప్పు చెయ్యలేదు. ఆమె మీద నాకెంతో ప్రేమ. ఆమె ముక్కు ఎలా నరకబడిందో నాకేమీ తెలియదు. నిజానిజాలు భగవంతుడికి తెలియాలి, ఆ పైన తమ చిత్తం అని మొరబెట్టుకున్నాడు. రాజు భద్రసేనిని చూసి, నీ మీద తనకు అమితమైన ప్రేమ అని, తానే పాపము ఎరగనని నీ భర్త అంటున్నాడు. విన్నావు కదా, నువ్వేం చెబుతావు అని అడిగాడు. ఆమె చేతులు జోడించి, దేవా, రాత్రి నా పతి చెంత పడుకున్నప్పుడు నా ముక్కుని ఎవడు వచ్చి కోస్తాడు, కోయకుండా ఎలా పోయింది, నా ముక్కుని నేను కోసుకోను కదా, కోసినవాడు నా మగడేనని విన్నవించుకుంటున్నాను. నేనే తప్పు చేయలేదు. ధర్మగుణులైన మీరే ఎవరు నేరస్తులని మీకు తోచిన వారికి కఠిన శిక్ష విధించండి అంది ఏడుస్తూ. ఆమె ఏడవడం చూసి రాజు చాలా జాలిపడి, రత్నాకరుడే ఈ దుష్కృత్యము చేశాడు, ఆమె ముక్కు కోసి ఉంటాడని నిశ్చయించి, చేసిన వాడివి నువ్వే అని నిస్సందేహంగా తేలుతుంది. స్త్రీ కులకాంత అయిన ఈమెని అక్రమంగా పరాభవించి ముఖం వికృతపరిచినందుకు నీకు మరణదండన విధిస్తున్నా అన్నాడు. అదే సమయంలో రాత్రి గస్తీ తిరుగుతూ బ్రాహ్మణుడిని చావమోదిన భటులు వచ్చి రత్నాకరుడికి విధించబడిన శిక్షని విని రాత్రి జరిగినదంతా వివరించి, దేవా, ఈ రత్నాకరుడు నిరపరాధి. ప్రాణం పోయే సమయంలో ఈమె ఆ బ్రాహ్మణుని ముద్దులాడుతుంటే ఈమె ముక్కు నోటిలో ఉంది. ఆ క్షణంలో ప్రాణం పోవడంతో అతను పళ్ళు గిట్టగరుచుకుపోయి ముక్కు రాక బలవంతంగా లాగడంతో ముక్కు తెగిపోయింది. మీరు పరీక్షిస్తే ఈ బ్రాహ్మణుడి శవం నోట్లో ఈమె ముక్కు ముక్క ఉంటుంది అన్నారు. రాజు ఆ శవాన్ని పరీక్ష చేయించగా ముక్కు ముక్క ఆ శవం నోట్లో ఉంది. రాజు తన బుద్ధిహీనతకు విచారించి రత్నాకరుడిని వదిలిపెట్టి మహాకోపంతో ఆ శిక్షను భద్రసేనకు విధించాడు. నిజం బయటపడినందుకు అందరూ సంతోషించారు. విన్నారు కదా, రత్నాకరుడు ఎంత అనురాగం కలిగి ఉన్నా అతని భార్య దుష్ట స్వభావం వలన అతని ప్రాణానికే అపాయం తెచ్చింది. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాడు కానీ
లేకపోతే మరణదండనకి గురయ్యేవాడే కదా. మేమిద్దరము చెప్పిన వృత్తాంతాలు విన్నారు, బాగా ఆలోచించి తీర్పు చెప్పండి అని బేతాళుడు ఒక్కసారిగా కథ చెప్పడం మానేశాడు. వారు చెప్పిన తీర్పు నేను చెప్పను, ఏది న్యాయమో నువ్వే చెప్పు విక్రమార్క అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, మగవాడేం తప్పు చేసినా చెల్లుతుంది, స్త్రీలకు అలా కాదు, మగవాడికి స్వతంత్రం ఉంది, మగువులకి లేదు, కనుక యువతి ప్రవర్తనే అక్రమం అని నా అభిప్రాయం అన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.